నిలువెల్లా కావరం, కళ్ళంతా కామం, నోరు తెరిస్తే బూతు పురాణం, ఆడవాళ్లని అంగడి సరుకులా చూసే భావ దారిద్ర్యం. సీనియర్ నటుడు చలపతిరావు వీళ్ళు పక్కలోకి మాత్రమే పనికి వస్తారంటాడు. ముసలి హీరో బాలకృష్ణ ఆడవాళ్లు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేక కడుపైనా చేయాలంటాడు. ఇంకో డైరెక్టర్ హీరోయిన్ తిను సైజులు పెంచుకో అంటాడు. కమెడియన్ అలీ నోటి దూలకు అంతే లేదు. ఇప్పుడు శివాజీ అనే బలుపు నటుడు ఏకంగా మహిళలను మీ సామాన్లు అంటూ మనసులో ఉన్న మురికి మాటను వెళ్ళగక్కాడు. గరుడ పురాణం పేరుతో జాతికి నీతులు వల్లించిన శివాజీ ఇప్పుడు బూతు పురాణం వల్లవేసి పరువు తీసుకున్నాడు. దండోరా మూవీ ప్రమోషన్లో భాగంగా స్త్రీని, ఆమె శరీరాన్ని ఆబ్జెక్టిఫికేషన్ చేస్తూ శివాజీ కూసిన కారు కూతలు మహిళా లోకం ఆగ్రహంతో అగ్గి మీద గుగ్గిలమయ్యేలా చేశాయి. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. శరీర అవయవాలని సామాన్లు అని సంబోధించి స్త్రీని అందం కోసమే చూసే దుర్బుద్ధిని బయట పెట్టుకున్నాడు శివాజీ. చీర కట్టుకోండి బాగుంటుంది, అందులోనే అందం ఉంది, పద్ధతిగా ఉంటుంది, సామాన్లు కనిపించకూడదట. ఇది శివాజీ వంకర టింకర వ్యాఖ్య. స్త్రీ ఏది కట్టుకోవాలో ఇతనే డిసైడ్ చేస్తున్నాడు. సామాన్లు అంటూ అసభ్యంగా మాట్లాడాడు. ఒకవేళ వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటే ఎలాంటి ముద్ర పడుతుందో కూడా తీర్పు ఇచ్చేస్తున్నాడు. నేల నుంచి నింగి వరకు జాతి పతాకాన్ని ఎగరవేస్తున్న మహిళపై ఈ బూతు పురాణం శివాజీ మోరల్ పోలీసింగ్ ఏంటి? అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చుతారు వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం ఉంటామా? ఎవరిది వాళ్ళకి ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. అనసూయ మాత్రమే కాదు, చాలా మంది మహిళలు శివాజీకి గట్టిగా ఇచ్చి పడేశారు. ఇండస్ట్రీలో శివాజీ ఇన్సెక్యూరిటీతో ఉన్నారని, ఆయన ఎలా కనపడుతున్నారో అలా ఫీల్ అవుతున్నట్టున్నాడని అనసూయ కర్రు కాల్చి వాత పెట్టేలా కౌంటర్ ఇస్తే మిగతా లేడీ సెలబ్రిటీలు కూడా చెంప చెళ్ళుమనిపించేలా రియాక్ట్ అయ్యారు. శివాజీ మాత్రం జీన్స్, హుడీలు ఎందుకు వేస్తారని ప్రశ్నిస్తూ ఎక్స్లో తలంటేసింది గాయని చిన్మయి. ఆయన కూడా సంప్రదాయబద్ధంగా ధోతీ కట్టుకోవాలి కదా అని ఆమె సెటైర్ వేశారు. పెళ్ళయింది కాబట్టి భారతీయ సంస్కృతిని అనుసరించి శివాజీ కూడా కంకణం, మెట్టెలు ధరించాలని కాల్చి వాత పెట్టింది. ఇక శివాజీ దట్టి గాయ్ అంటూ దర్శకుడు ఆర్జీవి పోస్ట్ చేశాడు. మాటకు మాటతో ఇతని నోటి దూలను వదిలేయలేదు మహిళా లోకం. శివాజీ చండాలపు పలుకుల సెగ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు కూడా తాకింది. హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ వాడిన పదజాలం పట్ల టాలీవుడ్లో మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాయిస్ ఆఫ్ ఉమెన్ బృందం మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఓ బహిరంగ లేఖ రాసింది. శివాజీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. టాలీవుడ్లో పనిచేస్తున్న దాదాపు 100 మందికి పైగా మహిళా నటులు, దర్శకులు, నిపుణులు నందిని రెడ్డి, సుప్రియ యార్లగడ్డ, స్వప్నాదత్, మంచు లక్ష్మి, ఝాన్సీ లక్ష్మి వంటి ప్రముఖ మహిళలతో కలిసి వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడికి లేఖ రాశారు. శివాజీ మాటలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు కావని, అవి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని ఏకిపారేశారు. నోటి దూల శివాజీకి ఏకంగా తెలంగాణ మహిళా కమిషన్ గూబ గుయ్యమనేలా రియాక్ట్ అయింది. శివాజీపై కేసు ఫైల్ చేసింది. హీరోయిన్ల అందం వాళ్ళు వేసుకునే డ్రెస్లోనే ఉంటుందంటూ చేసిన కామెంట్స్ను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో శివాజీకి నోటీసులు జారీ చేసింది.
అటు ఇటు వీపు విమానం మోత మోగించేసరికి బూతు పురాణం శివాజీ కాళ్లబేరానికి వచ్చాడు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు. తాను మహిళలందరినీ ఉద్దేశించి అనలేదన్న శివాజీ మంచి మాటలు చెప్తూ 2 అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానని కవరింగ్ చేసుకున్నాడు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు, హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. ఏవి కూయకూడదో అవి కూసేసి నింపాదిగా సారీ చెప్పటం శివాజీ వంటి పొగరబోతులకు ఫ్యాషన్ అయిపోయింది. అపాలజీ కల్చర్తో సమాజంలో ఓ ప్రమాదకరమైన ధోరణికి దారి తీస్తోంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా వాగొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. ఆ తర్వాత ఒకసారి చెప్తే అంతా సర్దుకుంటుందనే తెంపరితనంతో అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. కానీ సమాజం ద్వారా లబ్ధి పొంది ఆరాధనాపూర్వకమైన అభిమానాన్ని కూడా పొంది చివరికి తమలోని అసలు వికృత రూపాన్ని బయట పెట్టుకొని అబ్బే అలా దొర్లింది, ఇలా దొర్లింది, వీలైతే గుర్తించండి, తప్పైతే క్షమించండి అంటూ చిలక పలుకులు పలకటం సినీ ప్రముఖులకు ఒక రొటీన్ డైలాగ్ అయింది. ఇండస్ట్రీలో బూతు కథానాయకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మహిళను కించపరచడాన్ని జన్మ హక్కుగా భావిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెట్టేవారు లేక దరిద్రపు నోటికి పని చెప్తున్నారు. ఇండస్ట్రీ నుంచి పూర్తిగా వీళ్ళని నిషేధించినప్పుడే ఈ నోటి దూలకు ఓ పరిష్కారం లభిస్తుంది.